హాయ్ ఆల్, వెల్కమ్ టు హనీ బైట్స్. మనం ఇలా పొరలు పొరలుగా ఉండే క్యాబేజీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఎలా గ్రేట్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఒక గ్రేటర్ ఈ షేప్లో ఉన్న గ్రేటర్ తీసుకోవాలి అండ్ బిగ్ క్యాబేజీ తీసుకోవాలి. ఇలా ఒకేసారి చేసి పెట్టేసుకుంటే ఈజీగా ఉంటుంది మనకు అప్పటికప్పుడు యూస్ చేసుకోవడానికి. సో క్యాబేజీ తీసుకుని నైస్గా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకుని ఈ వి షేప్లో ఉన్న కట్టర్ తీసుకుంటే దాంతో యూజ్ అవుతుంది, బాగా వస్తుంది. ఇలాగా ఇది డైరెక్ట్గా సలాడ్స్లో తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది, క్రంచీగా. ఒకేసారి చేసి పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఈజీగా ఉంటుంది మనకి వర్క్. కర్రీస్ అయినా అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు, ఫ్రై చేసేసుకోవచ్చు. సో ఈజీగా ఉంటుంది వర్క్. క్యాబేజ్ తినడం వల్ల గట్ హెల్త్ చాలా యూజ్ అవుతుంది, ఎందుకంటే అది గుడ్ డైజెషన్ అవుతుంది కాబట్టి. ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది. ఇమ్యూన్ బూస్టర్ కూడా క్యాబేజ్. హార్ట్ హెల్త్కి కూడా చాలా మంచిది. విటమిన్ కే, సి ఉంటుంది. విటమిన్ కే ఏమో బోన్ హెల్త్కి చాలా మంచిది. విటమిన్ సి ఏమో ఇమ్యూన్ సిస్టమ్ని బాగా రెగ్యులేట్ చేస్తుంది. ఇది లో క్యాలరీ కూడా, సో వెయిట్ మేనేజ్మెంట్లో కూడా యూజ్ అవుతుంది మనకి క్యాబేజ్. లెస్ ఆయిల్ వేసుకుని మనం ఏ ఫ్రై కానీ కర్రీ కానీ చేసుకున్నా సరే బాగుంటుంది, మనకి వెయిట్ లాస్కి యూజ్ అవుతుంది. సాలడ్గా రోజు మనం లంచ్లో కానీ డిన్నర్లో కానీ కొంచెం సలాడ్ పెట్టేసుకుని తిన్నామంటే రిఫ్రెషింగ్గా అనిపిస్తుంది క్యాబేజ్. కానీ కొంచెం టైం పడుతుంది ఇలా చేసుకోవడానికి. కానీ ఈ షేప్లో ఉన్న కట్టర్తో చేసుకుంటేనే మనకి తినాలనిపిస్తుంది. నార్మల్గా చిన్న చిన్న ముక్కలు కానీ అలా కట్ చేసుకున్నా మనకి అంత తినాలనిపించదు. ఇలా చేసుకుంటే నూడిల్స్ లాగా చూడడానికి బాగుంటుంది. నెక్స్ట్ ఏదైనా కర్రీలో కానీ ఫ్రైలో యాడ్ చేసినా నూడిల్స్లా కనిపిస్తే ఇంకా ఎక్కువగా తినాలనిపిస్తూ ఉంటుంది. సో ఇది లో క్యాలరీ కాబట్టి ఎంత తిన్నా ప్రాబ్లం లేదు. పిల్లలకి ఇలాగా ఈ షేప్లో కనిపిస్తే కూడా వాళ్ళకి చాలా ఇష్టపడతారు ఎందులో అయినా తినడానికి. చాలా పిల్లలు క్యాబేజీ కర్రీ కానీ ఫ్రై కానీ తినరు. ఇలా ఈ షేప్లో ఉన్నదాన్ని వండితే చాలా ఇష్టంగా తింటారు, ఇష్టపడతారు వాళ్ళు. నేను ఇలా వీక్లీ వన్స్ తెచ్చేసి ఇలాగా ఒకేసారి గ్రేట్ చేసేసి పెట్టుకుంటాను. సో రోజు డైలీ లంచ్లో సలాడ్ కింద పెట్టుకుని తింటూ ఉంటాను. అప్పుడప్పుడు కర్రీ కానీ ఫ్రై కానీ చేసేస్తా. శనగపప్పు వేసి ఫ్రై చేసుకోవచ్చు. ఏదైనా వెజిటేబుల్లో కూడా ఆనియన్ రీప్లేస్మెంట్ కింద యూస్ చేసుకోవచ్చు కూడా. ఆనియన్ తినలేని రోజులు ఉంటే క్యాబేజ్ కూడా యాడ్ చేసుకుని అది ఆనియన్గా యూస్ చేసుకుంటూ కర్రీ, నార్మల్ కర్రీస్ ఏదైనా వెజిటేబుల్లో వేసుకుంటున్నా ప్రాబ్లం లేదు, టేస్ట్ బాగుంటుంది. మనకు అప్పుడు 2 వెజిటేబుల్స్ కలుస్తాయి కాబట్టి హెల్త్కి హెల్త్, టేస్ట్కి టేస్ట్. ఒకసారి ఇలా ట్రై చేయండి. వీ షేప్లో ఉన్న కట్టర్ తీసుకుని గ్రేట్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మనకి ఈజీ అవుతుంది వర్క్. మార్నింగ్స్ కుక్ చేయాలన్నా సరే ఫాస్ట్గా అయిపోతుంది అనమాట, ఇలా ఒకేసారి చేసి పెట్టేసుకుంటే. క్యాబేజ్ చక్కగా అన్ని సీజన్స్లోనే దొరుకుతుంది. ఈ ఖతార్లో కూడా మాకు బాగా దొరుకుతుంది ఇక్కడ. కాస్ట్ కూడా రీజనబుల్గా ఉండడం వల్ల ఎవరైనా తెచ్చుకుని యూస్ చేసుకోవచ్చు. హెల్త్కి మంచిదే కదా ఇది క్యాబేజ్. కట్లెట్స్ చేయొచ్చు దీంతో, చాలా టేస్టీగా ఉంటుంది. మీకు కట్లెట్స్ వీడియో కావాలంటే చెప్పండి, నేను అప్లోడ్ చేస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది ఆ కట్లెట్స్ అయితే. వెజ్ మంచూరియా కూడా చేసుకోవచ్చు. క్యాబేజ్ చాలా ఫాస్ట్గా కుక్ అయిపోద్ది కాబట్టి మనకి ఏ ప్రాబ్లం ఉండదు. ఆనియన్ కన్నా కూడా ఫాస్ట్గా కుక్ అయిపోద్ది క్యాబేజ్. సో రీప్లేస్ చేస్తే చాలా మంచిది. ఇది ఎక్కువగా ఫైబర్ కూడా ఉంటుంది ఇందులో. క్యాబేజ్లో ప్రీబయోటిక్ ప్రాపర్టీస్ కూడా ఎక్కువగా ఉంటాయి. ఆ ప్రీబయోటిక్ ప్రాపర్టీస్ ఉండడం వల్ల గుడ్ బ్యాక్టీరియాని క్రియేట్ చేసి మన గట్ హెల్త్ని చాలా మంచిగా ప్రమోట్ చేస్తుంది. క్యాబేజ్ లో కొలెస్ట్రాల్ ఫుడ్ కూడా, బ్యాడ్ కొలెస్ట్రాల్ని కూడా రిమూవ్ చేసేస్తుంది ఇది తినడం వల్ల. ఏ ఫ్రై చేసుకున్న పైన దించే ముందు పైన ఒకసారి అలా జల్లేసి దించుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది క్యాబేజ్, క్రిస్పీగా ఉండడం వల్ల. క్యాబేజ్ తినడం వల్ల స్టమక్కి, హార్ట్కి, గట్కి, లివర్కి కూడా చాలా మంచిది. క్యాబేజ్ నైట్ టైం ఒకటే తినకూడదు. నైట్ టైం తినడం వల్ల గ్యాస్ వస్తుంది. సో స్లీప్కి అంత మంచిది కాదని డిన్నర్లో కొంచెం అవాయిడ్ చేయండి. ఇంట్లో వెజ్జెస్ ఏం లేకపోయినా ఈ గ్రేట్ చేసిన క్యాబేజ్ ఉంటే జస్ట్ కొంచెం ఆయిల్ వేసి ఈ
క్యాబేజీ గ్రేటింగ్ అంతా వేసేసి జస్ట్ ఒక 2-3 మినిట్స్ అలా సాట్ చేసేసి సాల్ట్ కారము వేసుకుని ఒక 2 మినిట్స్ రోస్ట్ చేసుకుని తినేసేయచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. స్టిర్ ఫ్రై క్యాబేజ్ అంటారు. చాలా బాగుంటుంది. మీకు ఆ రెసిపీ కావాలంటే చెప్పండి, కామెంట్ చేయండి. సో ఇట్లా అవుతుందండి క్యాబేజీ. ఇలాగ ఫుల్ బౌల్ అవుతుంది ఒక క్యాబేజ్ తెచ్చుకున్న. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హనీ బైట్స్.